వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ఊరూరా వాసవి క్లబ్ సేవ అనే నినాదంతో వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ఊరూరా వాసవి క్లబ్ సేవ అనే నినాదంతో వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐఏసీ అధికారి బానూరి నరసింహులు వారి సతీమణికి ఆర్యాపురం మెయిన్ రోడ్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద పుష్పాలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. వాటిలో భాగంగా వివి ఘాట్ ప్రాంగణంలో మొక్కలు నాటి ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. ఆర్యాపురంలోని శ్రీకృష్ణుడి ఆలయ గోశాలలో గోమాతకు దానా బస్తాను సమర్పించారు. గోకవరం బస్టాండ్ లో అత్యవసర సేవల అవగాహన పోస్టర్ ను అతికించారు. విశిష్ట సేవలందించిన 5 వాసవి వాలంటీర్ల పేర్లను సిఫార్సు చేశారు. కేసీఎఫ్ 3 సమర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి నటరాజ్ థియేటర్ సమీపంలో రక్తదాతల అవగాహన పోస్టర్ ను ఏర్పాటు చేశారు. డిస్కాన్ కార్యక్రమానికి 3 టికెట్లు కొనుగోలు చేశారు. వాసవి క్లబ్ లో 5 కొత్త సభ్యులను చేర్చుకున్నారు. ప్రియదర్శిని భద్రుల పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి పుస్తకాలు పంపిణీ చేశారు. అదే పాఠశాలలకు ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక బియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఐఏసీ అధికారి బానూరి నరసింహులు వారి సతీమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ రాయపూడి నాగలక్ష్మి, ఆర్ఎస్ రాయపూడి వెంకటేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ కేఎల్ తాయారు, క్లబ్ అధ్యక్షుడు గార్లపటి సూర్యనారాయణ, కార్యదర్శి సబ్బిశెట్టి రాంబాబు, ఖజాంచి చెక్క ఆదినారాయణ, సభ్యులు విశ్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రత్నమాల, సుందరి, ప్రియాంక, అమృత, హర్షిత తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి మేము ఇక్కడ 215A డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ గురించి రావడం జరిగింది హైదరాబాద్ నుండి. ఇక్కడ రీజన్ 3లో 6 క్లబ్బులు ఇప్పటి వరకు కంప్లీట్ చేశాయి. చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అన్ని. అలాగే దాని గురించే ఇక్కడ ఈ ఆశ్రమం కూడా రావడం జరిగింది. ఇక్కడ 10 మంది సెవిటిముగ ఆశ్రమంలో 10 మంది పిల్లలకు కూడా శాల్వాలతో సన్మానం చేసి బుక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బియ్యం మూట ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చాము. దాని గురించి ఇక్కడ వరకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పిల్లలకు 100 మంది పిల్లలు ఉన్నారంటే వీళ్ళకి చాలా కష్టం వీళ్ళని సేవ చేయడం అంటే మెయింటైన్ చేయడము. వీళ్ళ ఇక్కడ ఉన్న పనిచేసే టీచర్లకు కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టం చేయడం అంటే. మాటలు వచ్చిన పిల్లలకి చెప్పడమే కష్టము. వీళ్ళకు చెప్పింది అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం మెయింటైన్ చేయడం చాలా కష్టము. వాళ్ళకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ప్రియదర్శిని బదిలీల ఆశ్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి తరఫున మేము పిల్లలకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళని ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించాలి, ఇంటర్నేషనల్ గా వాళ్ళని కూడా మంచి భవిష్యత్తులో తీసుకెళ్లాలని ఒక గుర్తింపు కోసం పిల్లల్ని అభినందిస్తూ
సత్కరించారండి. చాలా సంతోషంగా ఉంది మాకు ఇది ఇది కార్యక్రమం బట్టి. అలాగే పిల్లలకు కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్, నెక్స్ట్ రైస్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి, బుక్స్ అవి కూడా. ఇలాంటి కార్యక్రమాలు నిత్యము మమ్మల్ని తలుచుకుంటూ పిల్లలకి కూడా మంచిగా వాళ్ళు సహకరిస్తారని చాలా సంతోషిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగించుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి అందరికీ. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపు నుంచి హైదరాబాద్ నుంచి మా ముఖ్య అతిథులు నరసింహారావు గారు, వారి శ్రీమతి మంజుల రాణి గారు, మంజుల గారు విచ్చేశారు. మాది మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ని గార్లపాటి సూర్యనారాయణ. ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల్ని మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ బాగా చదువుకుని వీళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని మా వాసవి క్లబ్ తరపున మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హింద్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ రోజు మేము మల్లయ్యపేట క్లబ్ నుంచి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ రోజు 10 ప్రోగ్రాంలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రియదర్శిని స్కూల్ ఎంచుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. నేను ఇక్కడ యోగా క్లాసెస్ చెప్పాను. లాస్ట్ యోగా డే నాడు ప్రోగ్రామ్ కూడా చేసాము ఈ పిల్లలందరితోనూ కలిపి. సో మీరందరూ కూడా ముందుకు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. దీని సందర్భంగా ఫస్ట్ ఎయిడ్ కిట్, బుక్స్, 25 కేజీల రైస్ బ్యాగ్ ని స్పాన్సర్ చేసాము. ఇక్కడ మా క్లబ్ తరఫున ఒక మొక్కను కూడా నాటారు. ఆవులకి గోమాతకి దానాగా గోసేవ కూడా చేసుకున్నాము. ఒక బ్లడ్ డోనర్స్ కింద కొద్దిమంది పేర్లు కూడా మా దాంట్లో ప్రకటించారు. చాలా ఆనందదాయకంగా ఉంది. సో అందరూ ముందుకొచ్చి ఇలా అందరినీ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.